the film in theaters. Thank you. సూపర్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. విద్య గారు కూడా మాట్లాడతారు ఇప్పుడు. ఎస్, నమస్కారం. చాలా రోజులైంది, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ లేకుండా మాట్లాడదాము ఈరోజు. ఫస్ట్ రీకాల్ ఇలా అందరం ఒకటే స్టేజ్ మీద ఉంటే వచ్చింది ఏంటంటే, చాలా ఏళ్ల క్రితం ఫ్యాన్ ఫెస్ట్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ మీద ప్యారడీ చేశాము. ఇది కొంచెం గుర్తొస్తుంది. మీ రోల్ నేను చేశాను మంజుష గారు. సో అది ఫస్ట్ మెమరీ. బట్ ఇవాళ నిజంగా మళ్ళీ ద లాస్ట్ టైం వీ వై హియర్, ఈ టీం ఇక్కడ ఉన్నది కలర్ ఫోటో ప్రీ రిలీజ్కి. సో అది కూడా ఒక చిన్న రీకాల్. అండ్ ఈ చిన్న మెమరీస్ అన్నీ కలిపి ఇవాళ ఇక్కడ అందరం ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నా ముందున్న టీం అందరితో ఏదో ఒక కెపాసిటీలో చిన్న విషయాల్లో ఐ హ్యావ్ వర్క్డ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. శివానీతో తప్ప, కానీ శివానీని ఇప్పుడే ఫస్ట్ టైం కలిసాను. బట్ వీ మెట్ యాజ్ ఇఫ్ మా ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు మాట్లాడుకోగలిగాము. మన సుహాస్ గురించి చెప్పాలంటే ఒక చిన్న మెమరీ దట్ ఐ హ్యావ్ ఆఫ్ హిమ్. ఫస్ట్ టైం కలర్ ఫోటో ప్రీమియర్ అయినప్పుడు బయటికి రాగానే లలిత, హిజ్ వైఫ్, తన్ని పట్టుకొని మీ ఆయన స్టార్ అవుతాడు అని చెప్పాను. నాకు ఐ టోల్డ్ యూ సో అని చెప్పడం చాలా ఇష్టం, కాబట్టి లల్లి, ఐ టోల్డ్ యూ సో. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సో గ్లాడ్ టు షేర్ దిస్ స్టేజ్ అగైన్ విత్ సందీప్ అండ్ అనురాగ్ గారు యాజ్ వెల్. మళ్ళీ కలుద్దాం. అండ్ Feb 20th రోజు థియేటర్లో కూడా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్ రాజ్ గారు రిక్వెస్టింగ్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. సో నిన్న ఫోన్ చేసి ఇలాగా చాయ్ బిస్కెట్ మన వాళ్ళందరూ రావాలి అది ఇది అని అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే, ఎల్లుండు February 19th నేను సుహాసు ఇద్దరం కలిసి చేసిన ఫస్ట్ ఎవర్ వీడియో రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అయినట్టు. సో మా జర్నీ అలా స్టార్ట్ అయ్యి, జస్ట్ లైక్ ఫేస్బుక్లో పరిచయం అయ్యి, తన వీడియోస్ నాకు నచ్చి నాకు ఒక యాక్టర్ కావాలి అని చెప్పి నేను ఎత్తుక్కుంటూ అలా స్టార్ట్ చేసాము. ఇద్దరం మెసేజ్లు పెట్టుకొని ఓకే మన ఇద్దరం కెరీర్ స్టార్ట్ చేద్దాందా అని చెప్పి స్టార్ట్ చేసాము. చాయ్ బిస్కెట్లో అలా ఒక ఫస్ట్ వీడియో రిలీజ్ అయింది. సో 10 years అయింది. 10 yearsలో సినిమాలు చేసాము. ఒక హిట్ చూసేసి ఫ్లాప్లు చూసేసి ఇప్పుడు కొత్తగా అదొక ఎక్స్పీరియన్స్ అన్నది ఇప్పుడు ఒక లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాం ఇప్పుడు. సో బట్ వీడిని చూస్తుంటే మాత్రం ఇన్ని రోజుల తర్వాత సుహాస్ సినిమా మళ్ళీ ఇలా నుంచొని చూస్తుంటే ప్రతిసారి ప్రతి ఈవెంట్లో వాడు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నేను చూస్తూ ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఆ జుట్టు ఏంటి, ఆ కళ్ళేంటి అలా అయిపోతున్నాయి అని చెప్పి. ఎందుకంటే ఆ తమిళ్ మూవీ కోసం అని చెప్పేసి సముద్రంలో ఒక 40 రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాడు ఎండలో. ఆ చేసి అయ్యో బిడ్డ ఏంటి పాడైపోతున్నాడు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఒక కళ్ళజోళ్ళు పెట్టి కవర్ చేస్తున్నాడు. ఈరోజు కళ్ళజోడు కూడా పెట్టలేదు. బట్ ఆ కష్టం ఏంటో తెలుసు. వాడు కళ్ళజోడు పెట్టుకోవడం ఆయనకు కూడా ఒక కష్టం.